ఎడారి అనే భౌగోళిక రూపం ఎలా ఏర్పడిందనేది వాతావరణ పరిస్థితులు, భూభౌతిక చర్యలు, భూగోళ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఎడారి ఏర్పడటానికి కారణాలు తెలుసుకుందాం. ఎడారి ఏర్పాటులో ప్రధాన కారణం తక్కువ వర్షపాతం. సంవత్సరానికి తక్కువగా, సాధారణంగా 250 మిల్లీమీటర్ల కన్నా తక్కువ వర్షం పడే ప్రాంతాలు ఎడారులుగా పరిగణించబడతాయి. వర్షం లేకపోవడం వల్ల తేమ తక్కువగా ఉండి మొక్కలు కూడా పెరగలేవు. అధిక ఉష్ణోగ్రతలతో నీటి ఆవిర్భవనాన్ని పెంచుతాయి, కాని వర్షం రాదు. భూమిపై భాగంలో గాలి ప్రవాహాలు వర్షాన్ని పక్కకు తరలించేస్తాయి. ఈ ప్రభావంతో సముద్రం నుంచి వచ్చే తేమగాలి ఎడారి ప్రాంతాలకు చేరదు. కొండలు ఒకవైపు వర్షాన్ని పీల్చుకొని మరోవైపు ఎడారిగా మిగిలే అవకాశం ఉంది. ఉదాహరణకు డెక్కన్ ప్లటూ కొంతవరకు ఈ ప్రభావం చూస్తుంది. అమెరికాలోని మోజావే ఎడారి కూడా ఇలా ఏర్పడింది. కొన్ని ఎడారులు సముద్రానికి దగ్గరగా ఉన్నా వర్షం పడదు, ఎందుకంటే చల్లని సముద్ర ప్రవాహాలు తేమను ఆవరించిపెట్టేస్తాయి. ఉదాహరణకు అటాకామా ఎడారి, చిలీ, ప్రపంచంలోనే అత్యంత పొడి ఎడారి. అడవుల తొలగింపు, వ్యవసాయం, నీటి వనరుల వినాశనం, వాయు కాలుష్యం వంటివి సహజంగా ఉన్న భూమిని ఎడారిగా మార్చేస్తాయి. దీనిని ఎడారీకరణ, డిజర్టిఫికేషన్ అంటారు. ఎడారిలో మట్టిలో తేమ తక్కువగా ఉంటుంది, కాని కొన్ని ప్రాంతాల్లో మట్టి పొరల కింద మట్టితో కలిసిన రాళ్లు, వాలకలు, గట్టికట్టిన గడ్డలు ఉంటాయి. ఎడారులు ఖనిజ సంపదకు గుట్టుగా ఉంటాయి. ఉదాహరణకు ఇసుకరాయి, శిలా శకలాలు, ఇనుము, ఫాస్ఫేట్, యురేనియం వంటి ఖనిజాలు. కొన్ని ఎడారుల్లో పెట్రోలియం లేదా సహజ వాయువు నిక్షేపాలు కూడా ఉండవచ్చు. జేసేరు ఎడారి, అరబ్ ఎడారి వంటివి. ఎడారి ప్రాంతాల్లో ప్రాచీన కాలంలో నదులు ప్రవహించేవి. అవి ఇప్పుడు కనిపించకపోయినా ఉపరితలానికి క్రింద పాలియో ఛానెల్స్ అనే పురాతన నదుల మార్గాలు ఉండే అవకాశం ఉంటుంది. ఎడారి కింద ఆక్విఫర్లు అనే నీటి పొరలు కొన్ని చోట్ల ఉండవచ్చు. ఇవి చాలా లోతులో ఉండి ఒయాసిస్లకు మూలం కావచ్చు. ఉదాహరణ సహారా ఎడారి కింద లూబియన్ సాండ్స్టోన్ ఆక్విఫర్. ఎడారి తుఫాన్ ఇది చాలా తీవ్రమైన, భారీ గాలులతో కూడిన తుపాను. ఇసుక రాళ్లను ఎత్తుకుని గాలిలో నెట్టేస్తాయి. దీన్ని సాండ్ స్టోర్మ్ అని కూడా పిలుస్తారు. ఈ తుఫాన్ వల్ల వాహనాలు, విమానాలు ఆగిపోవచ్చు. మొక్కలు, జంతువులకు హాని కలుగుతుంది. ఎడారి ఇసుక మానవుడిని ఎలా గుంజవచ్చు అంటే, ఎడారి ఇసుకలో నిద్రించడం, ఇసుకలో మునిగిపోవడం లేదా ఇసుక తుపాను సమయంలో మానవుని ఇసుక కింద అడ్డుకోవడం జరగవచ్చు. ఎడారి ఇసుక చాలా సన్నని, పొడి, తేలికగా కదిలే గుణం కలిగి ఉంటుంది. పెద్ద ఎత్తు ఇసుక మోగులు ఉంటాయి, అందువల్ల మానవుడు లేదా జంతువు ప్రమాదకరంగా మునిగిపోయే అవకాశం ఉంది. ఎడారి జీవితానికి ఒంటెల పాత్ర. ఒంటెలు ఎడారి వాతావరణానికి బాగా అనుకూలమైన జీవులు. అవి భారీ నీటి నిల్వలతో ఉండి చాలా కాలం నీరు తాగకుండా ఉండగలవు. ఇసుకపైన ఆరసిన ఎడారిలో నడవడంలో ప్రత్యేక శక్తి, సహనం కలిగి ఉంటాయి. ఎడారి ఒంటెల రకాలు. ద్రామ్ ఒంటె ఒక్క కొమ్ము కలిగి ఉంటుంది, ఎక్కువగా అరేబియా, మధ్యప్రాచ్యంలో కనిపిస్తుంది. బాక్ట్రియన్ ఒంటె 2 కొమ్ములు కలిగి ఉంటుంది, ఎక్కువగా మధ్య ఆసియా, మంగోలియాలో ఉంటుంది. పెద్ద పాదాలు. ఇవి ఇసుకపై మట్టిని త్రవ్వకుండా సులభంగా నడవడానికి సహాయపడతాయి. పొడవాటి మెడ వేడి నుండి కాపాడుతుంది. పొడవైన కంటి లాష్లు మరియు మూత్రం వదిలే సమయం తగ్గించడం వలన ఇసుక, ధూళి నుంచి కళ్లను రక్షిస్తాయి. ఎడారి ప్రాంతాల్లో మానవుల ప్రయాణానికి, సరుకుల రవాణాకు ప్రధాన వాహనంగా ఉపయోగపడతాయి. ఒంటె పాలు, మాంసం మనకు ఎంతో ఉపయోగం. ఉదాహరణకు ఒంటె పాలు ఎంతో పోషకాహారం. ఒంటెల గోరు కూడా ఉపయోగపడుతుంది. ఆసక్తికర వాస్తవం ఏంటంటే, ఒంటెలు ఒకేసారి 40 నుంచి 50 వరకు లీటర్ల నీటిని తాగగలవు. ఆ తర్వాత వారాల పాటు నీరు లేకుండానే ఉండగలవు. ఎడారి పాములు పొడి, వేడిచేయి వాతావరణంలో జీవించడానికి తగిన ప్రత్యేక శారీరక లక్షణాలు కలిగి ఉంటాయి. వీటిలో చర్మం తక్కువ నీటిని కోల్పోకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఎడారిలోని పాములు విభిన్న రకాలు ఉంటాయి. విషపూరితంగా ఉంటాయి. అవి ప్రధానంగా రక్షణ కోసం ఉంటాయి. ఎడారిలో పాములు చిన్న జంతువులు, కీటకాలు, ఎలుకలు, పిట్టలు వంటివి తింటాయి. పాములు సాధారణంగా దూరంగా ఉంటాయి, మానవులపై దాడి చేయడానికి వీలులేదు, కాని అవి కలవకుండా జాగ్రత్త ఉండాలి. ఎడారి పాములు ఎక్కువగా రాత్రి కాలంలోనే శరీరం వేడిని నియంత్రించుకుంటూ సంచరిస్తాయి, ఎందుకంటే ఉదయం, మధ్యాహ్నం ఎడారి సూర్యకాంతి చాలా వేడిగా ఉంటుంది. కొన్ని పాములు ఇసుకపై జంప్ చేయటం అనే ప్రత్యేక గమనంను చూపుతాయి. ఎడారిలో ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా ఉంటాయి.
పగటి వేడి. వేసవికాలంలో ఎడారులో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ నుండి 55 డిగ్రీల సెల్సియస్ దాకా చేరతాయి. ఇలాంటి వేడి శరీరాన్ని వేడిగా చేసి వేడివాపు, హీట్ స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. రాత్రి చలి. ఎడారిలో రాత్రి వేడి హఠాత్తుగా తగ్గుతుంది. కొన్నిసార్లు ఉష్ణోగ్రతలు 0°C కన్నా తక్కువ కూడా అవుతాయి. వేడి లోపించి హైపోథర్మియా రిస్క్ కూడా ఉంటుంది. శరీరంపై ప్రభావాలు. నీరు త్వరగా ఆవిరైపోవడం వల్ల డీహైడ్రేషన్ జరుగుతుంది. ఎండమావు లాంటి సమస్యలు వస్తాయి. పొడిగాలులు చర్మాన్ని బాగా పొడిగా చేస్తాయి. బతకడానికి సరైన ఏర్పాట్లు అవసరం. తగినంత నీరు తీసుకోవాలి. తల, శరీరాన్ని కప్పుకునే వస్త్రాలు ధరించాలి. ఉష్ణోగ్రతలకు తట్టుకునే షెల్టర్లు అవసరం.